నేను ఎన్ని జిల్లలు వారేసిన చూసారా బాగా పెచ్చడైనాయి చచ్చినాయి ఇంకెన్ని చచ్చినాయి ఇప్పుడు అన్నీ చచ్చిపోయినాయి అన్ని బొల్పరిచ్చారు మీరు ఏర్లే మీరు అసలు కథ ఏర్లే అగ్గ లేదంటే ఇక అన్న ఇక ఓ అందులో ఇంట్లో ఇక్కడ ఊరండి ఇడికి రా మా వాళ్ళు బాగా కష్టపడతారు ఇక అన్న ఇక గిడ దా ఒకసారి గడ ఒప్పుకున్నారు గది గది మొట్ట అది అగో వెనక వచ్చిందన్న నీ కాలు వెనక లెఫ్ట్ అన్న కొంచెం అటేటు వెనక అగో అటు పోయింది ఇటు పోయి లేకుండా ఇందులో పోయినా దొరుకుతాయి అగో వెనక తెలియదు అటు పోయింది డబ్బా పెట్టి మూస్తా అయిపో అన్న పిచ్చి పని చేసినావు మొట్ట కాట్రాజ్ అదేటు అందులోకి లేట్ అన్న పోతా జల్లెలు అగ్గో అగ్గ పట్టు అగ్గో పోయింది అగ్గ అదే రాలే అన్న ఉన్నది అన్న ఇంకోటి ఉన్నది కాళ్ళ దగ్గర ఉన్నది ఇంకోటి చిన్నగా వచ్చింది పెద్దగా ఉన్నా నీ వెనకనా కాళ్ళ దగ్గరనే ఉన్నది నువ్వు అట్టిగా కూడా వచ్చింది మీరు మంచిగా ఉన్నది అలా చూడలేదు అన్నా నేను మంచిగా లైవ్లో కనిపించు ఇప్పుడు ఇంకా కనిపిస్తుంది నాకు అది మొట్టలు తేలితే అగ్గ ఇక ఇక్కడ పెట్టి డబ్బా పెట్టు ఇక్కడ ఆ పురుగు అన్న డబ్బా పెట్టు అన్న కరెక్ట్ అన్న ముందరికి అది ఇటు పోయింది ఆనే కనిపించింది జల్లలు అది మొట్టలు వెళ్తాయి అన్న కిలో వెళ్తాయి ఇదిగా కిలో వరకు వెళ్తాయి మొట్టలు అగో నీ అనుకున్నా అన్న నీ కాలేనుగా ఆ డబ్బాలో పొలిపరి ఇంకా అన్న అప్పుడు మంచిగా మూతి పైకి పెట్టినప్పుడు డబ్బా పెడితే అది ఇప్పటికి అయిపోతుంది పని మూతికి ఇట్లా లేపుతాయి మీదికి అక్కడ పోరింది ఒకటి అదేటి పోతు పచ్చినావా ఇంకోటి ఉన్నది ఇంకోటి ఉన్నది అందులో వేయాలి లేకపోతే విక్తాయి ఒడుగాయి అయ్యా ఎటు పోదు ఇంకోటి ఉన్నది అన్న పోరింది అగ్గో ఇటు వచ్చింది నేను చెప్పా అగ్గో అరే ఆపి పని ముందే చుట్టే ఉంటాయి తాను ఇప్పుడు ఉందేమో ఇలా అబ్బా పోయిందో ఇగో గిన్నె ఉంది అగ్గో గిట్ట వచ్చింది అన్న ఇటు వచ్చింది
అగ్గో ముంగడికి ఇటువైంది, ఇటు లెఫ్ట్ అన్న, నీకు లెఫ్ట్, నీకు కొంచెం లెఫ్ట్. ఒక్కో అదే ఆగు అట్టే ఉంది, ఏమనుకోరి దులుపుతా ఆడేయి కానీ అట్లా పెట్టిపోతాయి కానీ. డబ్బు ఇంకోటి ఉన్నది బస్ వచ్చింది. ఏ మొట్ట ఉంటా ఓ ఇంగ్లీష్ కం బిడ్డో డబ్బాలు వాళ్ళు. అమ్మా మా వాళ్ళు అయితే నిన్న బతికిరు. ఇంగ్లీష్ ఇంకోటి ఉన్నదన్నా, మేము మార్పులు అనుకున్నావి. ఇక అన్న ఇంకోటి గట్టు ఉన్నది అన్న, మొట్టన ఇంగ్లీష్ కం. నేను చెప్తారా, నాన్న ఉన్నది ఇంకోటి. ఇలా చేతులు నిన్న అందుకే మేము చేతులు ఎందుకు పెట్టాలనుకుంటాము, అన్ని చీరలు పెట్టి పట్టుడే నిజంగా. ఇక అన్న మొట్ట ఇక ఆగు సైలెంట్ ఉండు. అగో ఇక్కడ ఉబ్బున్నా చూసినావా, మొట్ట చేయబెట్టు. ఏయ్ కాటరాజ్ ఇక కొర్రమీను ఉన్నది అలా ఉంటుంది. రాలే బొర్రెడైతే బొర్రింది. అగో అదే ఇంగ్లీష్ కం కాస్తాను మొట్టరా. అగో ఇక నువ్వు ఇట్రా ఇట్రా ఇక గీడ ఇగో చిన్న ఆనే మంచిదే. అగ్గ రెండు ఉంటాయి జల్లా అది. అన్న నీ వెనక మొట్ట అన్న, నీ వెనక లెఫ్ట్ సైడ్ కాటా అదే మొట్టనే అన్న, పందిపార్కో ఏదో చేపనే కాదు అది, డబ్బి చేపనైతే కాదుగా. అక్కడ మొట్ట తెచ్చినావా కిషన్? అవి వాళ్ళ బురదలేవా మొట్టలేమంటారు. నేను చెప్తే మీరు వినా, దాంట్లో ఉన్నది బొచ్చాడు ఉన్నాయి మొట్టలు. ఒకసారి వెనకరా వెనక ఒక్కటి పెద్ద ఉన్నది. అగ్గో తాగిందా నీకు? తాగలే అగ్గో దొరికింది. నీళ్ళు పోద్దామా? మా వాళ్ళు చూడు రెట్ట పడతారు. యూట్యూబ్లో వస్తాడు కిషన్. తేలిందా జల్ల? ఈ పందిపార కాన్లా అన్న బతుకుతాయి పాపం. కాన బురద రావట్లేదు. చిన్న మొట్టలు ఉంటాయి. కడగరా కడల పంట ఉంటుంది అది. ఆ మూల ఒకటి ఈ మూల ఒకటి. దొరికిందా ముట్ట? చిన్నది అయితే అది గడ్డు బొర్రైంది కిషన్. ఇంకో ఇక్కడ బొర్రైంది, ఇంకో ఇక్కడ.
నీళ్ళు కూడా అంతా లేవు కదా. ఆ బుత్త అంతా అండుతారన్న అదే ఏంటి అది మొట్ట అది బయటికే దునుకుతుంది అందులోకి మరి మొట్టరా అవి అగ్గో దొరికింది నీ మధ్యలో ఉంది నీ కాళ్ళ మధ్యలో తెలియదు అగ్గో అటు పోయింది ఇగో ఇటు వచ్చింది ఇక అవి రెండు దొరికినాయి ఒక్కటే దొరికింది అది ఎత్తది సంపుతాయి అది అవ కట్టు ఉన్నదా అన్న కడకు చేయబెట్టు అరే జిల్లా కావచ్చు గది ఇంకోటి కిషన్ దగ్గర ఉన్నది జిల్లా అగ్గగ్గో కిషన్ మొట్ట హోదా దొరికింది అది చిన్నది ఇంతకుముందు సైజే పెద్దది వేరే ఉన్నది అన్న అదే పెద్దది తాకుతలేదు అసలు అది కడలకే ఉంటాయి ఒక అదే తేలింది కంబడగా మీరు తీయాలి ఇగో దీన్ని ఇంగ్లీష్ కామంటారు ఇది కుట్టిందని గోగూర ఉంటాయి ఇంకా పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి మామూలు చేతిలో పడతారు ఎండ్రికాయ అన్న ఏమన్నా కట్టి ఉందా అన్న ఎండ్రికాయ ఒగ్గొగ్గో ఏత్తది అదే అది కానీ ఏం కాదు ఏమన్నది అది ఎందుకేమన్నది ఏమంటది పర్వాదా అయ్యో అయ్యో నన్ను ఏమనకి ఇరవకు పాపం అయ్యా అయ్యో కొరుకుతాను అంతే కొరుకుతుంది నీ గన్లు ఎందుకు వెళ్ళి పెడతాను గట్టిగా పడుకుంటే ఏం కాదు అంత భయమా భయం లేదు అలా వాళ్ళు ఎత్తే అదే పోతాయి పోతుంది కట్టే పెడతా ఎట్లా పోతాను చూడ వెళ్ళిపో ఇంగ్లీలు కాడ కుడతాయి అన్ను జల్లలు కొర్ర మీను ఒక అది ఇంగ్లీలు కాదు చూడరు అది కుట్టింది అనుకో దట్ నీడగలే నీడ పడతాను ఇంగ్లీలు కాదు చేతులన్నీ పెడతాం అలా అవి అందులో పడ్డాయి అనుకో ఇప్పుడు ఎట్లా కడుగుతామా ఎట్లా కడుగుతాం మొత్తం దీంట్లో గుమ్మరి సంచిలో ఎత్తావా పైన వేద్దాం అంటున్నా అలా నీళ్ళు పోసి బొల్పరిచ్చి మళ్ళీ డబ్బులు పోతా కాదు ఇక డబ్బలు ఎందుకు ఇక అక్కడ పొక్క ఇట్లా పోయిందా మరి బట్ట పడితే ఏం కాదు ఇంగ్లీలు కావు అది చూసినావా తిప్పు కొట్టింది మధ్యలో ఎండ్లకెళ్ళి వచ్చింది మరి అది క్యాట్ ఫిష్ ఇంగ్లీలు కావు కొట్టింది అనుకో చచ్చిపోతారు ఫైనల్లీ we are going to my home.